హలో వ్యూవర్స్, ఇవాళ మనం ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామందికి ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ వస్తుంది. అండ్ మహిళల్లో చాలామందికి వస్తుంది. అండ్ 35% ఆఫ్ ఫీమేల్స్ ఆర్ గెటింగ్ దిస్ ఫ్యాటీ లివర్. అండ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే వాళ్ళలో 80% ప్రొఫెషనల్స్కి వస్తుంది. అండ్ దాంట్లో ఎవరికి వస్తుంది అంటే 80% ఆర్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఈజ్ ద మెయిన్ రీజన్. అండ్ ఇది ఎందువల్ల వస్తుంది, ఏం ఫుడ్స్ తింటే వస్తుంది అనే దానికి వస్తే, ప్యాకేజ్ ఫుడ్ అంటే ఈజీగా మనకి దొరుకుతుంది. బేకరీ ఐటమ్స్ కానీ, తర్వాత ఈ మార్ట్లో ప్యాకేజ్డ్ ఫుడ్, తర్వాత కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్. ఇప్పుడు చికెన్ మెజెస్టిక్ ఉంది, చికెన్ ఉంది, ఏదైనా సరే, పిజ్జా ఉంది, బర్గర్ ఉంది, ఇలాంటివి. అండ్ కార్బోనేటెడ్ డ్రింక్స్ వీళ్ళు ఆఫర్ పెడుతున్నారు. సో ఈ ఆఫర్లలో అంటే వాళ్ళు టెంప్ట్ చేస్తున్నారు సెల్లర్స్ మనకి, ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగమని అండ్ బేకరీ ఐటమ్స్ తీసుకోమని మనల్ని టెంప్ట్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ నో టు ప్రివెంట్ ఫ్రమ్ ఫ్యాటీ లివర్. ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ ఉందా అంటే లేదనే చెప్పాలి. మెడికల్గా కానీ, సర్జికల్గా కానీ ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ లేదు. దీనికి ఓన్లీ ప్రివెన్షన్ ఆర్ రివర్సల్ ఆఫ్ ఫ్యాటీ లివర్ మనం చేసుకోవాలి. అండ్ దట్ టు విత్ ఫుడ్, విత్ యాక్టివిటీ అండ్ అవాయిడింగ్ సర్టన్ ఈ ఐటమ్స్ అండ్ ఆల్ ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉండే పదార్థాలు అవన్నీ మనం అవాయిడ్ చేయాలి. సో వాటర్ ఈజ్ వెరీ వెరీ గుడ్. రోజు ఒక 3 లీటర్స్, అట్లీస్ట్ 2 to 3 లీటర్స్ మనం తాగినట్టయితే వాటర్, దట్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ టు ప్రివెంట్ ఫ్యాటీ లివర్. అండ్ వన్ మోర్ థింగ్, ప్రోటీన్స్ తీసుకోవాలి. ప్రోటీన్స్ లైక్ ఇప్పుడు పనీర్ ఉంది, సోయా ఉంది, పూల్ మక్నా ఉంది, అండ్ మష్రూమ్స్ ఉన్నాయి, అండ్ దాల్స్ ఉన్నాయి, రాజ్మా ఇలాంటివి. అండ్ నాన్ వెజ్కి వస్తే చికెన్ అండ్ సమ్ లీన్ మీట్, రెడ్ మీట్ కాకుండా లీన్ మీట్. అండ్ ఆయిల్స్లోకి వస్తే నట్ ఆయిల్సే తీసుకోవాలి. అండ్ వేరేజ్ ఈ ఫ్రీడమ్ ఆయిల్ కానీ, వేరే అవి సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివన్నీ నో. సో ఓన్లీ నట్స్ ఆయిల్ తీసుకుంటే బెటర్. అండ్ దట్టు ఘీ తీసుకోవచ్చు ఆర్ కోకోనట్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. అండ్ సమ్ యాక్టివిటీ ఈజ్ మస్ట్ టు రివర్స్ ది ఫ్యాటీ లివర్. లాస్ట్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ కూడా హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోండి. హ్యావ్ సమ్ యాక్టివిటీ డైలీ, అట్లీస్ట్ ఒక ½ an hour వాకింగ్, అట్లీస్ట్ పర్ వీక్ ఒక 1.5 hours అట్లా పర్ వీక్ యాక్టివిటీ పెట్టుకోవాలి. అండ్ వాటర్ మంచిగా తాగాలి. అండ్ మంచి ఫుడ్ తీసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్, లైక్ ఇప్పుడు మిల్లెట్స్ కానీ, రాగి కానీ, జోవార్ కానీ, ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. అంటే దట్ స్లోస్ డౌన్ ది డైజెషన్. సో అది మనకి షుగర్ లెవెల్స్ పీక్ అవ్వకుండా చూసుకుంటాయి. సో దానివల్ల ఎక్కువగా గ్లైకోజన్ స్టోర్ అవ్వదు, అండ్ విచ్ ఈస్ ది కాజ్ ఫర్ ఫ్యాటీ లివర్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు సేఫ్ వెయిట్ లాస్ అడాప్ట్ చేసుకోండి. లైక్ 1/2 kg పర్ వీక్ అలా స్లోగా మీరు వెయిట్ లాస్ అవుతే అది ఎప్పటికీ మీకు నిలిచి ఉంటుంది. అదర్వైజ్ మీరు ఫాస్ట్గా తొందరగా తగ్గిపోవాలి అని చూస్తే అది మళ్ళీ రీబౌండ్ వెయిట్ గెయిన్ అవుతుంది. సో హ్యావ్ వెయిట్ లాస్ which is very safe for your body and it will stay forever. So with these few tips, thank you very much.